ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్వాతి కిచెన్ క్రియేషన్. ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? టేస్టీ అండ్ క్రిస్పీగా ఉండే ఫిష్ ఫ్రై అయితే చాలా ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేస్తున్నానండి. చాలా తక్కువ ఐటమ్స్తో అన్నీ మన ఇంట్లో ఉండే ఐటమ్స్తోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సైడ్ డిష్గా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఈ ఫిష్ ఫ్రై అయితే కొన్ని టిప్స్ ఫాలో చేశారంటే ఫిష్ ఫ్రై చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి ఫ్రెండ్స్. చేపలు వాష్ చేసుకునేటప్పుడు సాల్ట్ నిమ్మరసం వేసుకొని వాష్ చేసుకోవడం వల్ల నీసు వాసన రాదండి. నేను ఇక్కడ 1 కేజీ ఫిష్ అయితే తీసుకున్నానండి. వాష్ చేసుకుని ఒక ప్లేట్లోకి ఫిష్ పీసెస్ అనేటివి తీసేసుకోవాలి. మసాలా కోసం అయితే ఒక బౌల్లోనైతే 3 టేబుల్ స్పూన్ల రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ టర్మరిక్ పౌడర్ వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. సాల్ట్ అనేది ఫిష్ ఫ్రైలో చాలా తక్కువ పడుతుందండి. 1/2 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1 టేబుల్ స్పూన్ ఫిష్ మసాలా పౌడర్, 2 టేబుల్ స్పూన్ల కార్న్ ఫ్లోర్, 2 టేబుల్ స్పూన్ల రైస్ ఫ్లోర్ యాడ్ చేసుకోవాలి. ఒక చెక్క నిమ్మరసం కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలి. కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకొని మెత్తని పేస్ట్ లాగా అయితే కలుపుకోవాలి. ఇంకో టిప్ అయితే చెప్పాలనుకుంటున్నానండి ఫ్రెండ్స్. మనము ఫిష్ ఫ్రైలో సాల్ట్ అనేది చాలా తక్కువ పడుతుందండి. ఎందుకంటే మనము ఫిష్కు మసాలా అప్లై చేసుకున్న తర్వాత ఒక కనీసం హాఫ్ అన్ అవర్ వరకైనా కలిపి పక్కన పెట్టుకుంటాం కాబట్టి మసాలా అనేది పీసెస్కు పడుతుంది. కాబట్టి సాల్ట్ అనేది ఎక్కువైతే పీసెస్లో ఎక్కువ పట్టేస్తుందండి. అలాగే చాలా తక్కువ, వీలైనంత వరకు తక్కువ వేసుకోవడం వల్ల ముక్కలకు అనేది సాల్ట్ ఎక్కువ పట్టుకోదండి. పీసెస్కు మసాలా అప్లై చేసుకోవాలండి. పీసెస్కు అప్లై చేసుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ వరకు అయితే పక్కన పెట్టేసుకోవాలి. వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకోవాలండి ఫ్రెండ్స్. హాఫ్ అన్ అవర్ తర్వాత చూస్తే మసాలా అంతా పీసెస్కు చాలా పర్ఫెక్ట్గా పడుతుందండి ఫ్రెండ్స్. ఆయిల్ అనేది మరీ ఎక్కువ అవసరం లేదండి. ఫిష్ పీసెస్ సగం వరకు మునిగే వరకు వేసుకుంటే సరిపోతుందండి. ఈ ఆయిల్ అనేది ఎందులోని వేసుకోరాదండి. మరీ ఎక్కువ వేసుకోవడం వల్ల ఆయిల్ అయితే వేస్ట్ అవుతుందండి. అనేది మీడియం టు సిమ్లో పెట్టి 5 to 6 మినిట్స్ అయితే ఫ్రై చేసుకోవాలండి. 5 మినిట్స్ తర్వాత చూస్తే ఫిష్ పీసెస్ అనేటివి ఫ్రై అయిపోయాయండి. ఇంకొక సైడ్ కూడా తిప్పేసుకొని 2 సైడ్ ఫ్రై చేసుకోవాలి. ఫిష్ పీసెస్ అనేటివి ఫ్రై అయిపోయాయండి. తీసేసుకొని రిమైనింగ్ కూడా ఫ్రై చేసుకోవాలి. ఫ్రీ అండ్ టేస్టీ ఫిష్ ఫ్రై రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. లోపల కూడా చాలా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయాయి ఫ్రెండ్స్. మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.